Today, our grade 3 students are going to present a beautiful skit based on the story of Ksheela Sagara Madanam, the churning of the ocean of milk. This story teaches us values of teamwork, patience, and cooperation with colorful costumes and innocent expression. Our little children will bring this divine story to life. Unity brings success when everyone works together. Great results are achieved. Patience gives rewards. Good things come to those who wait and work sincerely. Good overcomes evil. In the end, goodness always wins. Teamwork is important. Cooperation helps overcome big challenges. Selfless efforts to lead blessings. Hard work done with good intentions gives positive outcomes. Let's enjoy this wonderful performance by our tiny stars. Thank you. Nowhere left to run. And I promise I'm the creature you see every night that almost stops your heart, 'cause I'm your nightmare. But there's no light, no way. I'm Prince of Darkness, the mighty force. పూర్వం గొప్ప తపస్శాలి మహర్షి దుర్వాస మహాముని వైకుంఠం వెళ్ళి మహావిష్ణువు వారి దర్శనం చేసుకొని ఆయన ముని అతిథి సత్కారం అందుకొని తిరుగుదారిలో స్వర్గపురం చేరి ఇంద్రుని దర్శనం కొరకు నందనవనంలో నడుస్తుండగా ఇంద్రుడు వస్తూ దుర్వాస మహర్షిని చూసి వెంటనే పైనుండే చేతులు జోడించి నమస్కారం చేశాడు. అందుకు ఆనందించిన ముని ఆయన మెడలో ఉన్న మాలని తీసి అతిథి ఇంద్రుడి మెడలో వేసి ఆశీర్వదిస్తాడు. స్వర్గలోకానికి అధినాయకుడైన తనకు తన మెడలో మాలను అందించిన తనను అవమానపరిచాడని భావించిన ఇంద్రుడు ఆ మాలని తీసి ఏనుగు మెడలో వేస్తాడు. ఆ పుష్పమాల యొక్క మకరందం కొలకు తుమ్మెదరు ఆ శబ్దాన్ని భరించలేక ఆ ఏనుగు మాలని తీసి తన కాళ్ళతో తొక్కి చిందర వందర చేసింది. అది చూసిన దుర్వాస మహాముని క్రోధుడయ్యాడు. దేవేంద్ర, నీ అహంకారం నీ వివేకాన్ని నాశనం చేసింది. దైవ ప్రసాదాన్ని అవమానించినందుకు నా శాపం విను. నీ శక్తి క్షీణించుగాక, నీ ఐశ్వర్యం నశించుగాక, దేవతల బలం బుద్ధానికి పడిపోవుగాక, రాక్షసులు బలవంతులవుగాక, దేవలోకం అవమానాన్ని చవిచూడుగాక. వినయం నేర్చుకునే వరకు నా శాపం తొలగదు. మహర్షి, నా గర్వమే నన్ను అందుని చేసింది. నా తప్పు వల్ల సమస్త దేవాలోకం ప్రమాదంలో పడింది. దయచేసి క్షమించండి, దేవాలోకాన్ని రక్షించండి. ఓ దేవేంద్ర, ఈ శాపం శిక్ష కాదు, పాఠం. వినయం లేకుండా శక్తి నిలబడదు. ఈ శాపం నీ అహంకారాన్ని నిన్ను దైవ మార్గానికి తీసుకువెళ్తుంది. దుర్వాస మహర్షి శాపంతో దేవతల శక్తి పూర్తిగా క్షీణించింది. అసురులు దేవలోకాన్ని ఓడించారు. దేవతలు ఆశ కోల్పోయారు. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళెను. సృష్టికర్త బ్రహ్మదేవ, పాయిమాం పాయిమాం, రక్షమాం రక్షమాం. ఓ దేవేంద్ర, ఆ రాక్షసుల దుర్గతాలను గమనించి తిని మనల్ని కాపాడేవాడు ఆ పరమాత్మ శ్రీహరి మాత్రమే. మనము ఆ నారాయణుడి శరణు వేడుదాం. ఆయన ఖచ్చితంగా మనకు శ్రేయస్సును చేదీర్చగలరు. దేవతలందరూ శ్రీమన్నారాయణుడి
శుభం కలుగును. మీ అభ్యుదయమునకు అవనత్యమునకు ప్రస్తుతం సమయము లేదు. కావున ఆ దానవుల వద్దకు వెళ్ళి వారితో సంధి చేసుకొనుము. ఏదైనా బ్రహ్మాది దేవతల్లారా, మీరందరూ సర్వజ్ఞులైన సూచనలు విని పాటించటం వల్ల మీకు శుభం కలుగును. మీ అభ్యుదయమునకు ఔన్నత్యమునకు ప్రస్తుతం సమయము లేదు. కావున ఆ దానవుల వద్దకు వెళ్ళి వారితో సంధి చేసుకొనుము. ఏదైనా గొప్ప కార్యము సాధించుటకు శత్రువులైనా కలిసి ఉండుట అవసరం. కావున మీరు ఆలస్యం చెయ్యకుండా అమృతం పొందే ప్రయత్నము చెయ్యండి. ఆ అమృతం ఈ క్షీరసాగర గర్భం నందు దాగి ఉన్నది. పాల సముద్రం నందు మందల చలనము కవ్వముగా నీ త్రాడు వాసుకి సర్పముగా నీ త్రాడుగా చేసుకొని సముద్ర మదనం చెయ్యండి. అభీష్ట సిద్ధిరస్తు. ఓ దానవేంద్ర, శ్రీ విష్ణు ఆజ్ఞతో మేము మీ వద్దకు వచ్చితిమే. అద్భుతమైన జీవశక్తిని ప్రసాదించే అమృతం క్షీరసాగర మదనానికి ఉంది. మనం కలిసి పొందుదాం. హలో, అమృతం మా చేతికి వస్తే మరొక మా వశం గిరవలసింది రాక్షసుడే. మా శక్తి దేవతల కంటే సముద్రం నుండి వచ్చే ఖజానా ముందుగా మాది. అమృతం వచ్చేట మందర పర్వతాన్ని మా బలంతో కదిలిస్తాము. అమృతం వచ్చేదాకా మదనమాపం. అసుల్లే నిజమైన యోగులు. మా ముందు దేశ శక్తి చిన్నది. ధర్మం రక్షించడం మా కర్తవ్యం. అమృతం మంచి వారితో ఉండాలి. శాంతి కోసం మదనం అవసరం. మేము దేవతలం. మేము దేనికి అమృతం లోకానికి వెలుగు. అది చెరువు చేతుల్లోకి పోరా. మా శక్తి ధర్మం నుండి వస్తుంది. కోపం బలహీనత. మదనం ధర్మం వైపు జరగాలి. గెలవాల్సింది మనిషితనం. సత్యం ఉంది, చోటి విజయం ఉంది. దేవదానవులు కలిసి తమ శక్తినంతా ఉపయోగించి మందార పర్వతమును పెక్కిలించి మోసుకుపోయేటకు ప్రయత్నించాను. వాళ్ళు దాని బరువును మోయలేక వదిలేస్తిరి. అంతా శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై దానిని అవలీలగా ఎత్తి సముద్ర మధ్యన ఉంచెను. దేవదానవులు సముద్ర మథనం ప్రారంభించెను. తలభాగం పట్టుకో. పాముని పట్టుకున్నాను. సర్పం యొక్క తోక అమంగళం సూచన. సద్వంశంలో జన్మించిన వీరులం. మేము తోక భాగం పట్టుకోము. దేవతల్లారా, ముల్లోకాల్లో ఎవరు ఏ కార్యం తలపెట్టినా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించి ఆయనను ప్రసన్నము చేసుకోవడం మంచిది. కావున ఇప్పుడే ఇక్కడే ఆ గణనాథుని పూజించుదాం.
గణనాథ సర్వంతర్యామిని, మీకు తెలియంది ఏముంది? ఆ దానవుల బారి నుండి మమ్మల్ని కాపాడుము. అమరులారా, క్షీరసాగర మదనంకు కలిగే అవాంతరాల త్రిమూర్తుల సహాయ సహకారాలతో అధిగమింతుగాక. విజయోస్తు. మందార చలమునను నిలుపుటకు విష్ణుమూర్తి కూర్మ అవతారం ధరించి మందార పర్వతమును తన వీపు వెనకాల ధరించాడు. దేవదానవులు సముద్ర మదనం ప్రారంభించను. ఇంతలోనే సముద్రంలో నుంచి హాలాహలం వెలువిడగా అందరూ భయభ్రాంతులై అందరూ అటూ ఇటూ పరిగెత్తారు. వాళ్ళు ఆ శ్రీహరి సూచనమెల ఆ పరమేశ్వరుడి శరణు వేడిరి. ఓ సదాశివ పరమేశ్వర, ఆ కాళికోట విషం నుండి మమ్మల్ని కాపాడు. సువర్ణ పద్మిని తటాంత దివ్య హర్మ్యవాసినే, సువర్ణ వాహన ప్రియాయ సూర్యకోటి తేజసే, సువర్ణ పద్మిని తటాంత దివ్య హర్మ్యవాసినే, సువర్ణ వాహన ప్రియాయ సూర్యకోటి తేజసే, అవర్ణయా విహారిణే వనాధరేంద్ర ధారిణే, సదా నమః శివాయ తే సదా శివాయ శంభవే, షటుంగభంగ చక్రుజా సుధాంశు ఖండమౌళయే, పతంగ పంకజాసు రుక్మిపీఠయోని చక్షుషే, భుజంగరాజ మండలాయ పుణ్యశాలి బంధవే, సదా నమః శివాయ తే సదా శివాయ శంభవే. చతుర్ముఖాననారవింద వేద గీత భూతయే, చతుర్భుజానుజా శరీర శోభమానమూతయే, చతుర్విధాన శోణతాండవ స్వరూపిణి, సదా నమః శివాయ తే సదా శివాయ శంభవే, సదా శివాయ శంభవే, సదా శివాయ శంభవే. హలో దేవి, నా ప్రజల యొక్క ఈ దయాన స్థితిని చూసి నా హృదయం ద్రవించుచున్నది. వీరి భయమును తొలగించి వీరిని కష్టస్థితి నుండి కాపాడుతా. నా కర్తవ్యం, నేను ఎప్పుడు ఈ హాలాహలమును భక్షించి దేవతలను రక్షించేదను. అటులనే ప్రభు, కానీ నాకు ఒక చిన్న సందేహము. ఈ హలహారముల వల్ల మీకు యక్షయుందులు బృహనమ్మలకు ఎటువంటి ఆప్త కలుగదు కదా? లేదు దేవి, నా గదలమును నా కట్టమునందు మాత్రమే నిలుపుకొందెను. లోకోపి
లోకోపకారం గరళం స్వీకరించి దానిని కంఠమున బంధించి సకల ప్రాణికోటికి శ్రేయస్సు కలిగించిన పరమేశ్వరుడు నాటి నుండి గరిళ్ళకంఠుడు నీలకంఠుడు అనే పేరుతో ప్రసిద్ధుడు అయ్యాడు. మళ్ళీ మదనం ప్రారంభం అయ్యెను. सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः. ధర్మం నిలిచిన చోటే నా నివాసం. త్యాగం సహనం ఐక్యత ఉన్న చోటే సంపద వికసిస్తుంది. సంపద అంటే బంగారం మాత్రమే కాదు, సద్గుణాలు, శాంతి, ప్రేమ నిజమైన ఐశ్వర్యాలు. బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని స్వీకరించమని విష్ణుమూర్తిని ప్రార్థించారు. దేవదానముల్లారా, ఎంతో శ్రమ కూర్చి అసాధ్యమైన కార్యమును సుసాధ్యం చేసింది. ఇదిగో అమృత భాండం. నారాయణ నారాయణ. పాత పగలు మరిచి పరస్పరం సహకరించుకున్న దేవదానవులు మరలా కయ్యానికి కాలు దువ్వడానికి కారణం ఏమిటి? కష్టపడి సాధించిన అమృత భాండం కాజేయాలని చూస్తున్నారు ఆ సురులు. అబద్ధం. ఇది సాధించింది మేము, ఇది పొందడం మా హక్కు. ఓ జగన్నాటక సూత్రధారి, ఏమిటయ్యా నీ లీల? నారాయణ నారాయణ.
పురుషుడు మారువేషంలో దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరించాడు. అది గమనించిన సూర్యచంద్రులు విష్ణుమూర్తికి ఆ విషయం చెప్పగా విష్ణుమూర్తి తన చక్రాయుధము ఉపయోగించి రాహు శిరస్సును ఖండిస్తాడు. ఆ అమృత శిరస్సు ఇప్పటికీ 1 గ్రాముగా స్థిరపడిపోయింది. అమృతం తమరికి తక్కకపోవడంతో దానవులు దేవతలపై దండెత్తారు. దేవదానవుల సంగ్రామం పరమ భీకరంగా జరిగింది. హలో. ప్రతీక. అమృతం అంటే లక్ష్యం. మన లక్ష్యం మన సంకల్పంతో పర్వతమంతా బలంగా ఉండి దానికి వాసుకి పాము లాంటి ప్రయత్నం చేసినప్పుడు, తాబేలు లాంటి ఆధారం అండగా ఉన్నప్పుడు లక్ష్యాన్ని సాధించగలం. ఆ లక్ష్య సాధనలో హాలాహలం లాంటి వ్యతిరేక శక్తులు, ఆటంకాలు ఎదురైన పట్టుదలతో ప్రయత్నం చేస్తే అమృతాన్ని అనగా లక్ష్యాన్ని సాధించగలం. ఇదే మా క్షీరసాగర మదనం నేర్పే జీవిత పోరాటం. ధన్యవాదాలు. What a wonderful and divine performance. Our little children beautifully portrayed the story of Ksheera Sagara Madanam. Their expressions and confidence of the kids were truly impressive. Through this skit, the children clearly conveyed the message of unity, patience and teamwork. Their teamwork and enthusiasm made the performance very special. Congratulations to all the young performers for such a lovely presentation. A big round of applause to our tiny stars. Thank you.